అందరికీ నమస్కారం. ఇంతకుముందు మనం ఒక వీడియోలో సక్సెస్ సాధించాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలా, ఏ లక్షణాలు ఉంటే మనం జీవితంలో సక్సెస్ సాధించవచ్చు, హౌ టు బికమ్ సక్సెస్ఫుల్ అనే విషయాలని తెలుసుకున్నాం. అందులో మనం ప్రధానంగా చెప్పుకున్నాం యాటిట్యూడ్ గురించి. యాటిట్యూడ్ అనేది ఒక కీ ఎలిమెంట్. పాజిటివ్ యాటిట్యూడ్ మనకు ఉంటే మనం సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి? జీవితంలో మన చరిత్రలో చూసినట్టయితే బాగా సక్సెస్ఫుల్ పీపుల్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారు, వాళ్ళ జీవితంలో నిజంగా జరిగిన సంఘటనలో ఏ పాజిటివ్ యాటిట్యూడ్ వాళ్ళు ప్రదర్శించారు అనే విషయాన్ని, అసలు పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఏంటి, ఎలా డెవలప్ చేసుకోవాలా, దాని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలని చెప్తారు. ఎందుకంటే యువర్ ఆల్టిట్యూడ్ ఇన్ లైఫ్ విల్ బి డిటర్మిన్డ్ బై యువర్ యాటిట్యూడ్. సో జీవితంలో నువ్వు ఎలా ఆల్టిట్యూడ్ ఉండాలో అది డిసైడ్ చేసేది నీ యాటిట్యూడ్ మాత్రమే. యాటిట్యూడ్ ప్లేస్ ఎ మేజర్ రోల్ టు బికమ్ సక్సెస్ఫుల్. దీనికి ఒక విషయం చెప్పాలంటే అర్థమయ్యే భాషలో, సపోజ్ ఒక సోల్జర్ వాళ్ళ మేజర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మేజర్, మన శత్రువులు మన చుట్టూ సరౌండ్, మొత్తం శత్రువులు మన ఇంటి చుట్టూ, బిల్డింగ్ చుట్టూ రెడీగా ఉన్నారు, ఎలా అంటాడు. అప్పుడు మేజర్ అంటాడు, ఓహ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ, వీ కెన్ షూట్ ఎట్ ఎనీ పాయింట్. అంటే ఆ పాజిటివ్ యాటిట్యూడ్ మనలో రావాలా, పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలా. దట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ టు బికమ్ సక్సెస్ఫుల్. సో ఎవరైతే పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉన్నారో, సక్సెస్ అయిన జీవితంలో ప్రముఖుల వ్యక్తిలో జరిగిన నిజమైన సంఘటనల గురించి మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాన్ని బట్టి మనం కూడా ఆ క్వాలిటీ డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది నా సొంత కవిత్వం కాదు, నిజంగా జరిగిన సంఘటన. మీ అందరికీ తెలిసే ఉంటుంది, భారతరత్న డాక్టర్ మదన్ మోహన్ మాలవ్య. డాక్టర్ మదన్ మోహన్ మాలవ్య ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ. భారతరత్న అవార్డు ఇచ్చారు ఆయనకి. ఆయన బెనారస్ హిందూ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ చేయాలని డిసైడ్ చేసుకున్నప్పుడు వారణాసిలో ఫండ్స్ కలెక్షన్ కోసం అన్ని స్టేట్స్, రాష్ట్రాలు తిరుగుతూ ఫండ్స్ ఇవ్వమని అడుగుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో డాక్టర్ మదన్ మోహన్ మాలవ్య అప్పుడు నిజాం పరిపాలనలో ఉన్నటువంటి హైదరాబాద్కి, నిజాం దర్బార్కి పర్మిషన్ తీసుకొని నిజాం గారు దర్బార్లో కొలువై ఉన్నారు. డాక్టర్ మదన్ మోహన్ మాలవ్య గారు దర్బార్లోకి ఎంటర్ అయ్యారు. పర్పస్ ఏమంటే, బెనారస్ హిందూ యూనివర్సిటీ కడుతున్నాను, ఫండ్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేయడానికి నవాబ్ గారిని. అప్పట్లో నవాబ్ గారు రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, హైదరాబాద్ నవాబ్. దర్బారు నిండుగా ఉన్నప్పుడు, నవాబ్ గారు ఉన్నప్పుడు డాక్టర్ మదన్ మోహన్ మాలవ్య గారు వెళ్ళి, సార్, నేను ఇట్లా బెనారస్ హిందూ యూనివర్సిటీ కడుతున్నాను, వారణాసిలో ఫండ్స్ కావాలా, రిక్వెస్ట్ చేస్తున్నాను, ఫండ్స్ ఇవ్వండి అని అడిగాడు. నవాబ్ గారికి కోపం వచ్చింది, ఇరిటేట్ అయ్యాడు, ఫ్రస్ట్రేట్ అయ్యాడు. హౌ డేర్ ఎనఫ్ ఆస్కింగ్ ఫండ్స్ ఫర్ కన్స్ట్రక్టింగ్ బెనారస్ హిందూ యూనివర్సిటీ? ఎంత ధైర్యం నీకు, నా దగ్గరకు వచ్చి బెనారస్ హిందూ యూనివర్సిటీ కడతానని చెప్పి ఫండ్స్ అడుగుతావా, యు ఇడియట్ అని కోపం వచ్చేసి షూ తీసుకొని, ఆ షూ పట్టుకొని ఇసిరేసాడు డాక్టర్ మదన్ మోహన్ మాలవ్య మీద. ఎప్పుడైతే ఆ షూ ఇసిరేసేసాడో మనమైతే అప్సెట్ అయిపోతాం, ఫ్రస్ట్రేషన్కి లోనైపోతాం, కృంగిపోతాం, బాధపడతాం. కానీ డాక్టర్ మదన్ మోహన్ మాలవ్య ఏం చేశాడంటే, ఆ ఇసిరేసిన షూని ఇలా పట్టుకొని, ఆ షూని అలానే పట్టుకొని, ఓకే థ్యాంక్ యూ అని ఆ షూ పట్టుకొని వెళ్ళిపోయాడు బయటికి. దర్బార్లో నుంచి, నవాబ్ గారి దగ్గర నుంచి నేరుగా మోండా మార్కెట్ వెళ్ళాడు. హైదరాబాద్లో అప్పట్లో పెద్ద మార్కెట్. మోండా మార్కెట్ సెంటర్లో నుంచొని, ఇది నవాబ్ గారి షూ, ఒక షూ ఆయన దగ్గర ఉంది, ఇది రెండో షూ, వేలం వేస్తున్నా, కొనుక్కుంటే మీరు ఈక్వల్ టు నవాబ్ గారు. ఆయన షూ కొంటామంటే మాటలు. అప్పట్లో నవాబ్ గారి షూ అంటే హైలీ కాస్ట్లీ షూ కదా. సో అది కొనుక్కుంటే మీరే నవాబ్ గారితో సమానం అని వేలంపాట మొదలుపెట్టాడు. ఎప్పుడైతే వేలంపాట మొదలుపెట్టాడు అన్న విషయం వాళ్ళ మనుషుల ద్వారా నవాబ్ గారికి తెలిసిందో, నవాబ్ గారు ఇప్పుడు ఇంకా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ప్రాబ్లం ఏమంటే, ఎవడన్నా పొరపాటున తక్కువ రేటుకి వేలంపాటలో ఆ షూ కొంటే నవాబు గారి పొరుగు పోద్ది, ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది, అంత తక్కువ రేటుకి నవాబు గారు షూ కొన్నారని.
కాబట్టి వాళ్ళ మనుషుల్నే పంపించి హైయెస్ట్ రేట్ ఇచ్చేసి ఆ షూ కొనిపించుకొని మీరే తీసుకురండి నా దగ్గరికి అంటాడు. ఎందుకంటే వాడు నవాబు గారి వాల్యూ పెరగాల, తగ్గకూడదు. సో ఆ విధంగా వీళ్ళు వెళ్ళి మదన్ మోహన్ మాలవీయ గారికి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చి ఆ షూ బ్యాక్ తీసుకొచ్చారు. ఆ విధంగా వచ్చిన పెద్ద మొత్తంలో పైసలతోటి డాక్టర్ మదన్ మోహన్ మాలవీయ గారు బెనారస్ హిందూ యూనివర్సిటీలో కన్స్ట్రక్షన్కి ఉపయోగించారు. అది పాజిటివ్ యాటిట్యూడ్ అంటే. అదే ప్లేస్లో మనం ఉండుంటే అప్సెట్ అయి ఉండేవాళ్ళం కాదు. ఏ సంఘటన జరిగిన జీవితంలో దాన్ని మనం పాజిటివ్ యాటిట్యూడ్తో తీసుకుంటే సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా డాక్టర్ మదన్ మోహన్ మాలవీయ గారి జీవితంలో జరిగిన ఒక పాజిటివ్ యాటిట్యూడ్కి సంఘటనకి నిదర్శనం ఇది. ఇంకొక సంఘటన మనం చూసినట్టయితే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. స్వామి వివేకానంద లండన్ యూనివర్సిటీలో లా చదువుతున్న రోజుల్లో అప్పట్లో ప్రొఫెసర్ పీటర్ అని ఒక అతను ఉండేవారు, స్వామి వివేకానంద గారికి ప్రొఫెసర్. సంహౌ ప్రొఫెసర్ పీటర్కి స్వామి వివేకానందకి సరిగ్గా పడేది కాదు. సో ఒకరోజు క్లాస్ జరుగుతున్న సందర్భంలో ప్రొఫెసర్ పీటర్ క్లాస్లో వివేకానందని అడుగుతాడు, వివేకానంద, సపోజ్ నువ్వు రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నావు, యూ ఫౌండ్ 2 bags, ఒక బ్యాగ్ ఆఫ్ మనీ, ఒక బ్యాగ్ ఆఫ్ విజ్డమ్, విచ్ యూ విల్ సెలెక్ట్ అండ్ చూస్, టేక్ ఇట్. ఏ బ్యాగ్ తీసుకుంటావు నువ్వు? 2 బ్యాగుల్లో ఒకటి డబ్బు ఉంది, ఒకటి విజ్డమ్ ఉంది. ఆ 2 బ్యాగులు రోడ్డు మీద ఉన్నప్పుడు నువ్వు ఏ బ్యాగ్ నీకు ప్రిఫర్ చేస్తావు తీసుకోవటానికి అని వివేకానందని అడిగాడు. స్వామి వివేకానంద వెంటనే ఆబ్వియస్లీ డబ్బున్న బ్యాగే తీసుకుంటా అన్నాడు. అప్పుడు ప్రొఫెసర్ పీటర్ అందరి ముందు అంటాడు, శ్రీ స్వామి వివేకానంద, మనకు కావాల్సింది డబ్బు కాదు, విజ్డమ్, అది ఇంపార్టెంట్, అది ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది అని అందరి ముందు ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు స్వామి వివేకానంద దాన్ని పాజిటివ్గా తీసుకొని ఏమంటాడంటే క్లాసులో అందరి ముందు, అవును ప్రొఫెసర్, ఎవరికి ఏది లేదో అదే కదా తీసుకుంటారు అంటాడు. సో ఆ విధంగా ఇన్స్టెంట్గా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వటం మనం అలవర్చుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే ప్రొఫెసర్ పీటర్ క్యాంటీన్లో లంచ్ చేస్తూ ఉంటారు, యూనివర్సిటీ క్యాంటీన్లో. స్వామి వివేకానంద వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటారు ప్లేట్ పట్టుకొని. అప్పుడు ప్రొఫెసర్ పీటర్ అంటాడు, డోంట్ యూ నో స్వామి వివేకానంద, ఏ పిగ్ అండ్ బర్డ్ కెనాట్ సిట్ టుగెదర్ అండ్ ఈట్. ఎంత అవమానం! ఆయన అప్సెట్ అవ్వాల, దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు. వెంటనే వివేకానంద రిప్లై ఇచ్చాడు, డోంట్ వర్రీ ప్రొఫెసర్, ఐ విల్ ఫ్లై అవే. సో దాన్ని బట్టి మనం ప్రతి విషయాన్ని ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో తీసుకుంటే జీవితంలో మనకి ఫ్రస్ట్రేషన్ ఉండదు, టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది, సక్సెస్ సాధిస్తాం. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ క్లాస్లో ఆన్సర్ పేపర్స్ కరెక్షన్ చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ప్రొఫెసర్ పీటర్. స్వామి వివేకానంద ఆన్సర్ పేపర్ చూసిన తర్వాత అందులో ఇడియట్ అని రాసి ఉంటుంది. అందరూ అప్సెట్ అవుతారు, కానీ స్వామి వివేకానంద అప్సెట్ అవ్వాలి. ఆ పేపర్ చూసుకొని అందరి ముందు, ప్రొఫెసర్ సాబ్, మీరు పేరు రాశారు, మార్కులు వేయలేదు అని అంటాడు. సో అది ఇన్స్టెంట్గా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నారు గొప్ప వ్యక్తులు, సక్సెస్ఫుల్ పీపుల్ అనటానికి స్వామి వివేకానంద లైఫ్లో జరిగిన సంఘటన. ఇంకొక సంఘటన మనం పరిశీలించినట్టయితే అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. ఈజ్ ద 16th US ప్రెసిడెంట్. చాలా జీవితంలో ఎన్నో లోటుపాట్లు, కష్ట నష్టాలు అనుభవించి పైకి వచ్చినవి. అన్ని ఆ ప్రాబ్లమ్స్ని అధిగమించి ఆఖరికి ఆయన US ప్రెసిడెంట్ అయ్యాడు. US ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ సెనెట్ మీటింగ్లో, మనకి ఇక్కడ రాజ్యసభ, పార్లమెంట్ లాంటి సెనెట్ మీటింగ్లో, ఆఫ్టర్ బికమింగ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ US, అబ్రహాం లింకన్ సెనెట్ని ఉద్దేశించి మాట్లాడటానికి స్టార్ట్ చేస్తాడు ప్రసంగం. అబ్రహాం లింకన్ అనే అతను ఒక షూ మేకర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తి. చాలా పేద కుటుంబం. వాళ్ళ ఫాదర్ చెప్పులు కుట్టుకొని బ్రతికే వృత్తిని ఉన్నటువంటి ఫ్యామిలీ. సో ఈ అబ్రహాం లింకన్ మాట్లాడటం సహించలేని, ఓర్వలేని సెనెట్స్లో ఎవరైతే ధనవంతులు ఉంటారో ఒక అతను లేచి, సి మిస్టర్ అబ్రహాం లింకన్, ఫార్చునేట్లీ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, బట్ రిమెంబర్ యు ఆర్ ఎ సన్ ఆఫ్ ఎ షూ మేకర్ అని ఇన్సల్ట్ చేసే ప్రయత్నం చేశాడు అందరి ముందు, సెనేటర్స్ ముందు. అప్పుడు అబ్రహాం లింకన్ అప్సెట్ అవ్వాల, ఫ్రస్ట్రేషన్ అవ్వాల, దాన్ని మళ్ళీ పాజిటివ్గా తీసుకున్నాడు. ఎస్ మై డియర్ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్.
ఇంత పెద్ద సెనెట్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ సెనెట్ మీటింగ్లో మీరు మా ఫాదర్ని గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదాలు, చాలా సంతోషంగా ఉంది. మా ఫాదర్ ఎంత శ్రద్ధతో, ఎంత కమిట్మెంట్తో, ఎంత ప్యాషన్తో షూస్ తయారు చేసేవాడో నేను అదే విధంగా యుఎస్ని పరిపాలిస్తాను. డోంట్ వరీ, నీ షూ ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేను రిపేర్ చేస్తాను, నాకు తెచ్చి. నేనేం ఫీల్ అవట్లా షూ మేకర్ కొడుకునని. ఈ సందర్భంలో మా ఫాదర్ని గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ అంటాడు. అంటే మనం ఎటువంటి సందర్భంలో ఎవరు ఇన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేసినా ఇన్సల్ట్ అవ్వకుండా, అప్సెట్ అవ్వకుండా, ఫ్రస్ట్రేషన్కి లోను కాకుండా దాన్ని పాజిటివ్గా తీసుకొని పాజిటివ్ యాటిట్యూడ్ తోటి రెస్పాండ్ ఇచ్చినట్టయితే మనం మంచి క్వాలిటీస్తో ముందుకెళ్ళటానికి, జీవితంలో సక్సెస్ సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఇటువంటి సక్సెస్ఫుల్ పీపుల్ జీవిత చరిత్రలో ఎన్నో ఇటువంటి సంఘటనలు మన ముందున్నాయి. సో వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మంచి పాజిటివ్ యాటిట్యూడ్ అందరూ డెవలప్ చేసుకోవాలని. ఈ యాటిట్యూడ్ విషయానికి వచ్చేసరికి నాకు సడన్గా గుర్తొచ్చింది లయన్, సింహం. అందరూ అంటుంటారు మనిషి బతికితే సింహంలాగా బతకాలని. లయన్ అడవికి కింగ్, రాజు, అలా బతికితే అంటారు అందరూ. ఎందుకు అంటే సింహానికి ఉన్నటువంటి యాటిట్యూడ్. కాబట్టే మనం సినిమాల్లో చూసిన సింహం బొమ్మ చూపిస్తారు, హీరో ఎంట్రన్స్లో సింహం బొమ్మ చూపిస్తారు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా ఆర్టిస్ట్ కూడా నేను సింహం సేమ్ టు సేమ్, గడ్డం ఒక్కటే తేడా, అది గడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా అంటాడు. అంటే ఈ సింహం ప్రస్తావన సినిమాల్లో కూడా వస్తూ ఉంది. సింహంలాగా బతకాలా, యాటిట్యూడ్ సింహంలాగా ఉండాలంటారు. ఎందుకంటే దానికి ఉన్న నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, లీడర్షిప్ స్కిల్స్, ఇవన్నీ కూడా మనం నేర్చుకొని సింహంలాగా బతకాలి అని అంటారు. ఇది మనం ఒకసారి పరిశీలించినప్పుడు భర్తృ శ్రీహరి అని ఒక కవి సాంస్క్రిట్లో సింహం గురించి ప్రస్తావిస్తూ ఒక శ్లోకం చెప్పాడు. దాన్ని నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను. గ్రాసము లేక సృక్షిన జరాకృశమైన విశీర్ణమునైనను సాయాసమునైనను నష్టరుచి అయినను ప్రాణభయార్థమునైనను నిస్వార్థమదేవ కుంభ పిసితార్థ గలాల సశేల సగ్ర గగ్రేసర భాసమాన మగు కేసరి జీవన తృణంబు మేయునే, కేసరి తృణంబు మేయునే అంటాడు. అంటే సింహం ఎలాంటిదంటే, సింహానికి అతి ఇష్టమైంది ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి ఆ కుంభస్థలంలో ఉన్న మాంసం తినటం దానికి ఇష్టం. అంటే ఎంత దీనావస్థలో ఉన్నా, హెల్త్ సరిగా లేకపోయినా, నీరసంగా ఉన్నా, అది సింహం ఏనుగు కుంభస్థలాన్ని కొట్టి ఆ మాంసాన్నే తింటది తప్ప ఏది పడితే అది, ఏది దొరికితే అది తినదు. ఏనుగు కుంభస్థలాన్ని కొట్టిన తర్వాత తిన్న మాంసాన్ని అది తిన్నంత వరకు తిని అక్కడ పడేస్తుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచుకోదు. అది వేరే జంతువులు తింటాయిలే అని. గడ్డి కరవదు, సింహం ఏనుగు మాంసం మాత్రమే తింటుంది కుంభస్థలాన్ని కొట్టి. అంటే దానికి ఉన్న ఆ కమిట్మెంట్, ఆ లీడర్షిప్ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఇవన్నీ కూడా మనం సింహం లాంటి లక్షణాలను అవలంబించుకుంటే అది అడవికి రాజు ఎట్లయిందో మనం కూడా సమాజంలో అటువంటి మంచి యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవటం వల్ల గొప్ప వ్యక్తులుగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అందుకనే లయన్తో పోలుస్తారు మనం. అటువంటి లక్షణాలు డెవలప్ చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.